హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రముఖంగా వార్తలు నిలిచింది. సో మరాఠా రిజర్వేషన్లు అంటున్నాను. రిజర్వేషన్లకి సంబంధించి ఏ రాష్ట్రం వార్తలు నిలిచినా, ఏ కమ్యూనిటీ వార్తలు నిలిచినా, భారతదేశంలోని ఏ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువడించి వార్తలు నిలిచినా వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ రిజర్వేషన్లకి సంబంధించి మన రాజ్యాంగంలోని కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇండియాలోనే అత్యున్నత చట్టం ఏంటి? మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోని కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో రిజర్వేషన్లకి సంబంధించి సూచించే ప్రకరణలు, వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎట్ ద సేమ్ టైం రిజర్వేషన్లకి సంబంధించి కొన్ని చారిత్రాత్మక తీర్పులు లేదా కేసులు అంటాం, న్యాయస్థానాలు వెలువడించిన చారిత్రాత్మక తీర్పులు. ఎగ్జాంపుల్ చంపకం దొరై రాజన్ కేసు, ఎంఆర్ బాలాజీ కేసు, దేవదాసన్ కేసు, ఇందిరా సహాని లేదా ప్రసిద్ధ మండల్ కేసు, అశోక్ కుమార్ కేసు, జర్నైల్ సింగ్ కేసు. సో అలా రిజర్వేషన్లకి సంబంధించి చారిత్రాత్మక తీర్పులు ఏవైతే ఉంటాయో, కేసులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ రిజర్వేషన్లకి సంబంధించి పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటి? ఎగ్జాంపుల్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇవి రెండు కూడా రిజర్వేషన్లకి సంబంధించిన రాజ్యాంగ సవరణలు. సో ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో రిజర్వేషన్లకి సంబంధించి మన రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలు గుర్తుంచుకోండి. 15(4), 15(5), 15(6), 16(4), 16(4)A, 16(6), 46 ఆర్టికల్, 335 ఆర్టికల్ అండ్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగంలో చేర్చబడిన కొత్త ప్రకరణలు ఏవంటే 338B అండ్ 342A, చాలా ఇంపార్టెంట్. అండ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనగానే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 15(6), 16(6), చాలా ఇంపార్టెంట్. అసలు ఈ రోజు ఇష్యూ ఏంటంటే మరాఠా కమ్యూనిటీకి సంబంధించి. మరాఠా కమ్యూనిటీ, మరాఠా వర్గం అంటేనే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరంలో, సో పాత ప్రభుత్వం, సింపుల్గా చూడండి, 2018 సంవత్సరంలో మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బీజేపీ. సో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2018 సంవత్సరం అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్ గారు. సో దేవేంద్ర ఫడ్నవీస్ గారి ప్రభుత్వం ఏంటంటే మనకు మహారాష్ట్రలోనే చాలా బలమైన కమ్యూనిటీ మరాఠా కమ్యూనిటీ. సో మరాఠా కమ్యూనిటీని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ గా గుర్తించి వీరికి 16% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. అలాంటి తీర్మానం పైన అపోనెంట్స్ ఉంటారు కదా, ఈ వర్గానికి సంబంధించిన వారు కాకుండా ప్రతికూల వర్గం వారు ఎవరైతే ఉంటారో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. బాంబే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే, సో ఈ 16% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వం సూచించిన 16% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దీనిని 12 నుండి 13% పరిమితం చేస్తూ ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని సవాలు చేస్తూ ప్రతివర్గం ఏదైతే ఉంటుందో మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన ప్రతివర్గం ఉంటుంది కదా, ప్రతికూల వర్గం వారేం చేశారో సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఈరోజు సంచలనమై వార్తలు నిలిచింది. రిజర్వేషన్లు అనే టాపిక్ మరొకసారి ఇంపార్టెన్స్ తో వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ మరాఠా కమ్యూనిటీయా లేకపోతే జాట్ కమ్యూనిటీయా, ఉత్తరాఖండ్ కేసా, ఇలాంటివి అవసరం లేదు. సో రిజర్వేషన్లకి సంబంధించి మాత్రం ఈ అంశాలను గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలు అని చెప్తున్నాను. మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోని 15(4) ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ని కల్పిస్తుంది. సో విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఏ ఆర్టికల్ అంటారు పోటీ పరీక్షలో? ఏ ఆర్టికల్? 15(4) అండ్ 15(5). ఇది ఓబీసీలకు సంబంధించి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషనే ఆర్టికల్ 15(5). అండ్ 15(6) ఇది 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నూతన ప్రకరణ 15(6). ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటాం, ఎకనామికల్లీ
వీకర్ సెక్షన్స్, అంటే అగ్రకులాలు ఉంటాయి కదా, అగ్రకులాల్లో కూడా పేద వర్గం వారు ఉంటారు. సో అలా అగ్రకులాల్లో ఉండే పేదవారు ఎవరైతే ఉంటారో వారికి 10% విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అండర్ విచ్ ఆర్టికల్ అంటే 15(6). సో ఇవి మూడు కూడా గుర్తుంచుకోండి. 15(4) ఏమో ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అండ్ 15(5) ఓబీసీకి సంబంధించి, 15(6) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి సంబంధించింది. సో ఇక్కడ 15(4) అనేది భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన ప్రకరణ. అసలు మొట్టమొదటిసారి ఎందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చిందంటే సుప్రీంకోర్టు చంపకం దొరై రాజన్ అనే ఒక కేసులో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పును అనుసరించి సో మొట్టమొదటిసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి 15(4) ఆర్టికల్ ని రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. 15(4) ఆర్టికల్ ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసుకు వ్యతిరేకంగా పార్లమెంట్ రూపకల్పన చేసిన ఒక నూతన రాజ్యాంగ సవరణ చట్టం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం. ఆ చట్టాన్ని అనుసరించి 15(4) అనే ఆర్టికల్ రాజ్యాంగంలో చేర్చబడింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 16 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో 16(4) గుర్తుంచుకోండి. 16(4) ఆర్టికల్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించింది. సో ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్. సో ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉంటుంది కదా, అది ఏ ఆర్టికల్ అంటే 16(4). చాలా ఇంపార్టెంట్. సో ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగ అవకాశాల్లో మాత్రమే రిజర్వేషన్ కాదు, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ ఉంటుంది అకార్డింగ్ టు 16(4)A. చాలా ఇంపార్టెంట్. సో 16(4)A ఇది 77వ రాజ్యాంగ సవరణ చట్టం. 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 16(4)A అనే ఒక రాజ్యాంగ ప్రకటన చేర్చడం జరిగింది. ఈ ప్రకటన ఏం చెప్తుంది, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగ అవకాశాల్లో మాత్రమే రిజర్వేషన్ కాదు, ఉద్యోగం పొందిన తర్వాత ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ ఉంటుంది. అందుకే చూడండి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్ తొందరగా వస్తాయి పదోన్నతికి సంబంధించి. 16(4)A 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇందాక మీకు 15(5) అని చెప్పాను, ఓబీసీలకు విద్యా సంస్థలో కల్పించే రిజర్వేషన్. ఇదేమో 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇక్కడ నేను ఎట్ ఎ గ్లాస్ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు పాలిటీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి కేసెస్ గురించి ఇన్ డీటెయిల్ గా చదవండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన కరెంట్ అఫైర్స్ వరకు ఎంతవరకు అయితే ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రం కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సో 16(4)A అయిపోయింది. 16(6) ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో అగ్రవర్ణాలలో ఉండే పేదవారు ఎవరైతే ఉంటారో ఆ 10% పేదవారికి ఉద్యోగ అవకాశాల్లో కల్పించే రిజర్వేషన్. ఇక్కడ బేసిక్ గా గుర్తుంచుకోండి 15 ఆర్టికల్ కి 16 ఆర్టికల్ కి డిఫరెన్స్ ఏంటంటే 15 ఆర్టికల్ ఏమో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది, 16 ఆర్టికల్ ఏమో ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ చెప్తుంది. ఎగ్జాంపుల్ 15(4) అంటే ఎస్సీ ఎస్టీ వారికి విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్, అదే 16(4) అంటే ఎస్సీ ఎస్టీ వారికి ఉద్యోగ అవకాశాల్లో కల్పించే రిజర్వేషన్. సో ఇలా ఈ ఆర్టికల్స్ గురించి గుర్తుంచుకోండి. అండ్ వీటితో పాటు 46th ఆర్టికల్, 335 ఆర్టికల్ ఇవి కూడా రిజర్వేషన్లకు సంబంధించి సూచించే ఆర్టికల్సే. ఒకటి ఆదేశిక సూత్రాలు, ఒకటి జనరల్ ఆర్టికల్. అండ్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో చేర్చబడిన ప్రకరణలు ఆర్టికల్ 338B, ఆర్టికల్ 342A చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 338B ఏం చెప్తుంది అంటే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారి హక్కులు రక్షించడానికి, సో వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా బీసీలకు సంబంధించి అనుకోండి వారి కోసం ఒక జాతీయ కమిషన్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పే రాజ్యాంగ ప్రకరణ ఏదంటే 338B. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ నెక్స్ట్ 342A ఏం చెప్తుంది అంటే నిన్నటి తీర్పులో సుప్రీంకోర్టు దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎస్సీబీసీకి సంబంధించి సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక వర్గాన్ని సోషల్గా సామాజికంగా కానీ ఎకనామికల్గా ఆర్థికంగా కానీ
వెనుకబడింది ఆ వర్గం అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? సో రాష్ట్ర ప్రభుత్వానికా రాష్ట్రపతి కానీ? సో రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. మన భారతదేశంలోనే ప్రథమ పౌరుడు, కాన్స్టిట్యూషనల్ హెడ్, కాన్స్టిట్యూషనల్ గార్డ్ అయిన రాష్ట్రపతికి కల్పించబడిన అధికారము 342A. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ ప్రాంతంలో అయినా కూడా ఒక వర్గము సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడింది అని వారిని గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం మరాఠా కమ్యూనిటీని వెనుకబడిన వర్గంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను వెనుకబడిన వర్గంగా గుర్తించడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారమే లేదు. ఆ అధికారం వెనుకబడిన వర్గాన్ని గుర్తించే అధికారం దేశంలో అకార్డింగ్ టు ఆర్టికల్ 342A రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. సో మరాఠా కమ్యూనిటీ వెనుకబడింది కాదు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేని ఒక అంశం పైన రిజర్వేషన్ చేసింది కాబట్టి ఈ రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలా రిజర్వేషన్స్ అనే అంశం ఈరోజు ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. ఈ ఆర్టికల్స్ గురించి గుర్తుంచుకోండి. అండ్ 15(4), 15(5), 15(6 అండ్ 15(4) మొట్టమొదటి రాజ్యాంగ సవరణ, 15(5) వచ్చేసి 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 15(6) వచ్చేసి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 16(4) ఇంపార్టెంట్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 16(4) ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో కల్పించే అవకాశాలు లేదా రిజర్వేషన్లు. వీటితో పాటు 16(6) ఈడబ్ల్యూఎస్ వర్గం ఎవరైతే ఉంటారో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అగ్రకులాల పేదవారు ఎవరైతే ఉంటారో వారికి 10% రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాలు అకార్డింగ్ టు 16(6) విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. సో 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇవి గుర్తుంచుకోండి. వీటితో పాటు 46th ఆర్టికల్ అండ్ 335 ఆర్టికల్. ఏదైనా ఒక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదు అని భావిస్తే ప్రభుత్వం, రాజ్యము వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు అకార్డింగ్ టు 335 ఆర్టికల్. లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ కేసులో, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గడిచిన 2019 సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, అసలు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి రిజర్వేషన్లు ఏవైతే కల్పించడం జరిగిందో అవి ప్రాథమిక హక్కులు కావు అని చెప్పడం జరిగింది. సో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కులా కాదా అంటారు, కానే కావు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది ఉత్తరాఖండ్ కేసు. సో ఇక్కడ కేసు అంటున్నాను, కొన్ని కేసులు గుర్తుంచుకోండి. రిజర్వేషన్లకి సంబంధించి మొట్టమొదటి కేసు చంపకం దొరై రాజన్ కేసు. ఇందులో రిజర్వేషన్ అనేవి రాజ్యాంగ విరుద్ధము అని చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు. అందువల్ల మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రావడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ బాలాజీ కేసు అండ్ దేవదాసన్ కేసు. ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ రెండు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రిజర్వేషన్లు ఓకే రాజ్యాంగబద్ధమే, కానీ ఆ రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పేసి ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 50% రిజర్వేషన్లు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఎస్టీలకు 7.5 అనుకోండి, అండ్ ఎస్సీలకు 15%, ఓబీసీలకు 20%. అండ్ ఓబీసీలకు కల్పించబడిన రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో 20% రిజర్వేషన్లు, ఇవి రాజ్యాంగ బద్దమే అని చెప్పేసి ఇందిరా సహాని కేసు లేదా ప్రసిద్ధ మండల్ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అండ్ 15(5) ఆర్టికల్ అనేది రాజ్యాంగ బద్దమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పడం జరిగింది అంటే అశోక్ కుమార్ కేసు. సో ఇవన్నీ కూడా కేసులు, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంటాయి, కొంచెం ట్విస్టీగా ఉంటాయి. కొంచెం డీటెయిల్గా పాలిటీ చదవండి, లేదంటే స్పెషల్ వీడియో రూపంలో దీన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో రిజర్వేషన్లకు సంబంధించి మరాఠా కమ్యూనిటీకి ఇవ్వబడిన రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఇటీవల ముఖ్యంగా 2018 సంవత్సరం అప్పటి ప్రభుత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలోనే బలమైన ఒక కమ్యూనిటీ మరాఠా వర్గాన్ని సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ గా గుర్తించి 16% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దాని గురించి బాంబే హైకోర్టు ఒక రకంగా సమర్థించింది ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని. అలాంటి బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుని ఇచ్చింది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వర్గాన్ని ఎస్సీ బీసీగా గుర్తించే అధికారమే లేదు అకార్డింగ్ టు ఆర్టికల్ 342A. అది రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం. సో అధికారం లేని అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది కాబట్టి ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. మరాఠా కమ్యూనిటీలు వెనుకబడిన వారు కాదు, ఆర్థికంగాను సామాజికంగా అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. అందుకే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఎలివేట్ చేసి చెప్పడం జరిగింది. ఇన్ డీటెయిల్ గా చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ రిజర్వేషన్స్. అది సోషాలజీ అయినా, పాలిటీ అయినా, జనరల్ ఇష్యూ అయినా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఒక రసాయనం వార్తలు నిలిచింది, గ్లైసోఫేట్. సో గ్లైసోఫేట్ అంటున్నాను. ఎన్ ఫాస్ఫోనోమిథైల్
గ్లైసిన్, ఇది ఐయుపాక్ నేమ్. ఐయుపాక్ నేమ్స్ అని మీకు తెలిసి ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు చదివాం కెమిస్ట్రీలో. ఐయుపాక్ నేమ్, గ్లైసోఫేట్ యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటంటే N-ఫాస్ఫానోమీథైల్ గ్లైసిన్. ఇది ఒక హానికరమైన రసాయనం. దేనికి హానికరం అంటే, మనం చూడండి, పంట పండిస్తూ ఉంటాం కదా, పంట పండించేటప్పుడు మనం పెంచే పంటలో కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. సో కలుపు మొక్కలను ఏరివేయడానికి, కలుపు మొక్కలను చంపడానికి ఒక రైతు వాడే రసాయనమే గ్లైసోఫేట్. ఆ కలుపు మొక్కల పైన పనిచేస్తుంది, వాటిని చంపి పారేస్తుంది. కానీ కలుపు మొక్కలనే కాదు, మన చావుకి కూడా కారణమవుతుంది. ఏంటి? గ్లైసోఫేట్. మన చావు కంటే ఏంటి, ఆ రైతు ఎవరైతే ఉంటారో ఈ గ్లైసోఫేట్ రసాయనాన్ని పంటలపై చల్లుతూ ఉంటారు కదా, అప్పుడు అది వారికి కూడా అబ్జర్వ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్ గా మిగులుతుంది. కార్సినోజెనిక్ అనే పదం అర్థం ఇచ్చింది అనుకోండి, దేనికి కారకం అన్నట్టు, మానవుల్లో క్యాన్సర్ కారకం. క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్ అంటాం. కార్సినోజెనిక్. కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్ లో అడుగుతారు. కార్సినోజెనిక్ అనగా క్యాన్సర్ కారకము, యాంటీడోట్ అనగా విషానికి విరుగుడుగా పనిచేసేది, యాంటీపైరెటిక్ అనగా ఎగ్జాంపుల్ జ్వరం మందు అనుకోవచ్చు. యాంటీపైరెటిక్ అంటే ఏంటి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గించేది అన్నట్టు. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి, మనిషిలో దగ్గు మందుగా పనిచేసేది. సో ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అనాల్జెసిక్ అంటే ఏంటి, మనకు పెయిన్ రిలీవర్ ని అనాల్జెసిక్ అంటాం. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ కార్సినోజెనిక్, మనుషుల్లో క్యాన్సర్ కారకంగా కారణమవుతున్న గ్లైసోఫేట్ అనే ఒక కెమికల్ ని కేంద్ర ప్రభుత్వం నిషేధానికి గురి చేసింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఈ రోజు కూడా మరొకసారి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరో మనకి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ రోజు అధికారికంగా దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఏమంటున్నారు, సో పంటలపై, కలుపు మొక్కలపై పనిచేసేది ఏదైతే ఉంటుందో గ్లైసోఫేట్ అనే ఒక హానికరమైన కారకాన్ని రైతులు కొన్నా కూడా వారు శిక్షకు అర్హులే. అమ్మేవారు ఎవరైతే పురుగుల మందులు అమ్మేవారు ఉంటారో, బయట మనకు పెస్టిసైడ్ షాప్స్ ఉంటాయి కదా, అందులో గ్లైసోఫేట్ ని అమ్మినా కూడా వారిపైన చట్టరీత్యా వారిపైన శిక్షకు గురి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కలుపు మొక్కలపై పనిచేసే ఒక హానికరమైన రసాయనాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దాని పేరు ఏంటంటే గ్లైసోఫేట్. ఐయుపాక్ నేమ్ కూడా చెప్పాను కదా, ఇది కూడా గుర్తుంచుకోండి. అండ్ పంటలపై పనిచేసే యాంటీబయాటిక్స్ పైన కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు వేసింది. ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఇవన్నీ ఏంటి, స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్, పంటలపై పనిచేసే యాంటీబయాటిక్స్. వీటిని కూడా నిషేధాజ్ఞలు గురి చేసింది గడిచిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు గ్లైసోఫేట్ అనే ఒక కలుపు మొక్కలపై పనిచేసే హానికరమైన రసాయనాన్ని నిషేధానికి గురి చేసింది. కేవలం మైదాన ప్రాంతాల్లో మాత్రమే దీన్ని వాడవచ్చు. అంటే మైదాన ప్రాంతాలు అంటే ఏంటంటే కొన్ని ఓపెన్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని వీడ్స్ ఉంటాయి, కాంగ్రెస్ వీడ్ లాంటి కొన్ని మొక్కలు ఉంటాయి. సో అలాంటి వీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మాత్రం వాడవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ రైతులకు మాత్రం అమ్మినా నేరమే, రైతు కొన్నా కూడా నేరమే. రైతు వద్ద గ్లైసోఫేట్ అనే కెమికల్ ఈ రోజు నుండి ఉంటే నేరంగా పరిగణిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గ్లైసోఫేట్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, స్వస్థ వాయు అనే ఒక పరికరం వార్తలో నిలిచింది. స్వస్థ వాయు, స్వస్థ వాయు అంటున్నాను. స్వస్థ వాయు అంటే ఏంటి, వాయు అంటే ఎయిర్, గాలి. సో గాలిని ఇచ్చే ఒక పరికరం. సో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన వెంటిలేటర్ అని దీన్ని గుర్తుంచుకోండి. అత్యంత చిన్నదైన వెంటిలేటర్, జస్ట్ 3 kgs లోపు మాత్రమే వెయిట్ ఉంటుంది. 3 కిలోలు కూడా ఉండని ఒక వెంటిలేటర్, అత్యంత చిన్న, దీన్ని బ్రీఫ్ కేస్ వెంటిలేటర్ అని కూడా అనొచ్చు. స్వస్థ వాయు అనే ఒక అధునాతన, ఒక పోర్టబుల్ వెంటిలేటర్ ని తయారు చేసి వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ ఏదంటే అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ వారు. అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్, అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ వారు తయారు చేసిన దీన్ని NABL వారు అక్రెడిటేషన్ కూడా ఇవ్వడం. NABL అంటే ఏం లేదు, నేషనల్ అక్రెడిటేషన్ ఫర్ టెస్టింగ్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, టెస్టింగ్ అన్నట్టు. సో భారతదేశంలో ఎలాంటి అధునాతన పరికరాలు, ముఖ్యంగా హెల్త్ కి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ చేసి వారిని అక్రెడిట్ చేసే ఒక ప్రముఖ సంస్థ NABL, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వారు దీన్ని అధికారికంగా గుర్తించడం కూడా జరిగింది. స్వస్థ వాయు అనే ఒక వెంటిలేటర్, ప్రస్తుతం వెంటిలేటర్ యొక్క ఆవశ్యకం చాలా పెరిగింది, అవసరం పెరిగింది. చూడండి, కరోనా బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో వారికి శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. అలాంటి వారు శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. మనం తీసుకునే గాలి ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా మన మనిషి రక్తంలో 94% కంటే ఆక్సిజన్ డ్రాప్ అయిందనుకోండి, మనం కృత్రిమ శ్వాసని పీల్చుకోవాలి. కృత్రిమ శ్వాస ఇచ్చే పరికరం ఏంటి, ఆక్సిజన్ మన లోపలికి పంపించేది
వెంటిలేటర్. సో అలాంటి వెంటిలేటర్, అధునాతన అత్యంత తేలికపాటి వెంటిలేటర్, ఒక బ్రీఫ్ కేస్ వెంటిలేటర్, స్వస్థ వాయు వెంటిలేటర్ ని తయారు చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏదంటే అపోలో కంప్యూటింగ్ ల్యాబ్, హైదరాబాద్ లో ఉన్న సంస్థ. దీన్ని తయారు చేసిన వారు అపోలో కంప్యూటింగ్ ల్యాబ్ అని గుర్తుంచుకోండి. దీనికి అక్రెడిటేషన్ అధికారికంగా గుర్తించడం జరిగింది. విదేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. NABL సంస్థ నుండి అధికారికంగా దీని యొక్క టెస్టింగ్ కూడా జరిగింది. దీని యొక్క ట్రయల్స్ కూడా విజయవంతంగా జరిగినాయి అన్నట్టు. సో ఒక బ్రీఫ్ కేస్ వెంటిలేటర్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ఎవరు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు? నితిన్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. సో భారతదేశంలో 581 ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో 581 ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారట. ప్రెజరైజ్డ్ స్వింగ్ ఆక్సిజన్ ప్లాంట్లు. సో ప్రెజరైజ్డ్ స్వింగ్ ఆక్సిజన్ ప్లాంట్లను 581 ప్లాంట్లను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారు. వీటి యొక్క నిర్వహణ బాధ్యత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి అప్పగించడం జరిగిందని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు ప్రకటన చేశారు. నిన్నటి రోజున కూడా నితిన్ గడ్కరీ గారి ప్రకటన ఒకటి వార్తలు నిలిచింది. రానున్న 2 సంవత్సరాల కాలంలోనే భారతదేశం అంతా కూడా దేశవ్యాప్తంగా 15 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పర్ డే 40 కిలోమీటర్స్ ని కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏం చెప్తున్నారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎసెన్షియల్ ఆక్సిజన్, అలాంటి ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ప్రెజరైజ్డ్ స్వింగ్ ఆక్సిజన్ ప్లాంట్. సో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కర్మాగారాలు లేదా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తాం మా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఈ నిర్మాణ బాధ్యతను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించడం జరుగుతోంది అని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన చేశారు నితిన్ గడ్కరీ గారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఇటీవల మనం లాంగ్ మార్చ్ 5B రాకెట్ గురించి గడిచిన శుక్రవారం రోజున మనం చర్చించుకున్నాం, లాస్ట్ వీక్. దాని యొక్క ప్రత్యేకత ఏం చెప్పాను? ఇటీవల సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్మించుకోవడానికి కొన్ని దేశాలు ఉత్సాహం చూపిస్తున్నాయని చెప్పాను. అందులో రష్యా ఏం చెప్పారు? 2025 సంవత్సరం వరకు అంతరిక్ష కేంద్రంలో మా యొక్క మోనోపోలీ పోయింది అని చెప్పేసి రష్యా భావించి అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసే నిర్ణయంలో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి యాంటీగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రత్యామ్నాయంగా స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామో 2025 సంవత్సరం వరకు అని చెప్పేసి రష్యా ప్రకటన చేసింది. ఒక అడుగు ముందుకేసి చైనా మరొక ప్రకటన చేయడమే కాదు, ఒక లాంచింగ్ కూడా చేసింది. ఒక మాడ్యూల్ ను కూడా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. సో చైనా నిర్మించబోతున్నాం, మాకు కూడా ఒక స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటూ పోతాం. దాని యొక్క పేరు తియాన్హే అని చెప్పడం జరిగింది. సో తియాన్హే 1 అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. సో తియాన్హే అనే అంతరిక్ష కేంద్రం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశం నిర్మించ తలపెట్టిన అంతరిక్ష కేంద్రం పేరంటే చైనా. అందులో భాగంగా 11 మిషన్స్ ని ప్రయోగిస్తారు. మొట్టమొదటి మిషన్ ని లాస్ట్ వీక్ పంపించారని చెప్పాను, లాంగ్ మార్చ్ 5B రాకెట్ అని చెప్పాను. లాంగ్ మార్చ్ అనే రాకెట్ వార్తలు నిలిస్తే బ్లైండ్ గా ఫాలో అవ్వండి. అది చైనాకి సంబంధించి చైనా ప్రయోగించే రాకెట్. ఎగ్జాంపుల్ మనకు PSLV రాకెట్ ఇస్రోకి ఎలాగనో చైనాకి సంబంధించి చైనా అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు పంపించే రాకెట్లు లాంగ్ మార్చ్ 5B, లాంగ్ మార్చ్ 6 రాకెట్ కూడా లాస్ట్ వీక్ వార్తలు నిలిచింది. ఎందుకంటే ఒక రోబోని, అంతరిక్ష చెత్తను సేకరించడానికి ఒక రోబో నియో 1 ని పంపించారు. సో అలాంటి అంశాలు మనం చూస్తున్నాం. అలా లాంగ్ మార్చ్ 5B రాకెట్ గడిచిన వారంలో చైనా ప్రయోగించింది ఏదైతే ఉంటుందో ఆ మాడ్యూల్ వికటించింది, ఫెయిల్యూర్ జరిగింది. సో అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఇది ఫెయిల్యూర్ అయిపోయింది, బ్లాస్ట్ జరిగింది. దీని యొక్క శకలాలు ఏవైతే ఉంటాయి, ఈ రాకెట్ శకలాలు భూమికి ప్రమాదంగా మారబోతున్నాయి, భూమిపైన పడబోతున్నాయి. సర్వసాధారణంగా ఏ దేశమైనా కూడా ఒక రాకెట్ ప్రయోగం చేసినప్పుడు ఏదైనా విఫలమై అది మరొకసారి భూమి వైపు తిరిగి వచ్చే ప్రయత్నంలో సముద్రంలో పడేలా చేస్తారు. కానీ చైనా ప్రికాషనరీ మెజర్స్ లేకుండా తొందరపడి ఉత్సాహంతో 2022 సంవత్సరం వరకు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఛాలెంజ్ గా పంపించిన ఒక రాకెట్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు భూమికి ఇది చాలా ప్రమాదకరంగా మారింది అని
అని చెప్పేసి చాలా వరకు అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. దాదాపు ఎందుకు మరి వాస్తవంగా ఏదైనా అంతరిక్షంలోకి పంపించిన రాకెట్ బ్లాస్ట్ అయి తిరిగి భూమిని చేరే దశలో అంతరిక్షంలోనే దహనం అయిపోతాయి, అంతటి టెంపరేచర్ ఉంటుంది. అలాంటిది ఇది ఎందుకు మరి భూమిపైకి వస్తుంది, వచ్చి కొన్ని ప్రాంతాల్లో కనుక పడితే ఒక చిన్నపాటి విమానం పేలితే ఎంతటి ప్రమాదం అయితే ఉంటుందో అంతటి ప్రమాదంగా ఉంటుందట ఇది కూడా. సో దాదాపు 22 టన్నుల బరువు ఉందట ఇది ఈ రాకెట్. అందుకోసమే భూమికి ప్రమాదంగా పొంచి ఉంది. ఈ రానున్న 8వ తేదీన మే 8వ తేదీన ఆ వాతావరణంలోకి చేరబోతున్న ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో విఫలమైన రాకెట్ పైన ప్రపంచం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతోంది. సో లాస్ట్ వీక్ మనం చర్చించుకున్న లాంగ్ మార్చ్ 5B రాకెట్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్యూర్గా జరిగి తిరిగి భూమిపైకి పేలిపోయి తిరిగి రాబోతోంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వార్తలు ఇచ్చింది. ప్రపంచ దేశాలు మరొకసారి చైనాని వ్యతిరేకిస్తున్నాయి. ఒకవైపు కరోనాని పుట్టించింది మీరే అంటున్నారు, ఓవైపు ప్రపంచంలో భూమి వైపు కూడా కొన్ని ప్రమాద గంటికలు మీలాగానే మోగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ చైనాకి సంబంధించి యురేనియం 214 గుర్తుంచుకోండి, యురేనియం 214 అనే అత్యంత తేలికపాటి ప్రపంచంలోనే లైటెస్ట్ ఐసోటోప్ యురేనియం 214 ఐసోటోప్ ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు, లాన్జూ అనే శాస్త్రవేత్తలు. ఇది ఒక్కటి జస్ట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఎలాంటి పోటీ పరీక్షల ప్రశ్న అడిగారు, చైనాకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యురేనియం ఐసోటోప్ అంటాం మనం. యురేనియం అనగానే మనకు ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తాం, అణు విద్యుత్ కేంద్రాలు కానివ్వండి. అలా యురేనియంకు సంబంధించి అత్యంత తేలికపాటి ఐసోటోప్ అయిన యురేనియం 214 అనే ఒక ఐసోటోప్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు ఇటీవల అంటే చైనా శాస్త్రవేత్తలు. చైనాకి సంబంధించి లాన్జూ శాస్త్రవేత్తలు, లాన్జూ పరిశోధన కేంద్రంలో దీన్ని కనుగొనడం జరిగిందని చెప్పేసి చైనా అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు ప్రపంచానికి ప్రమాదకరమైన విషయంతో వార్తలు ఇచ్చింది, ఒకవైపు ప్రపంచంలోనే లైటెస్ట్ యురేనియం ఐసోటోప్ అయిన 214 ని కనుగొని వార్తలు నిలిచింది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఒక ప్రజానాయకుడు, రాజకీయ ప్రముఖులు అజిత్ సింగ్ గారు. అజిత్ సింగ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. అజిత్ సింగ్ గారు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడడం జరిగింది. ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు అజిత్ సింగ్ గారు. తనకు సంబంధించుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. అజిత్ సింగ్ గారి తండ్రి పేరు చౌదరి చరణ్ సింగ్. సో చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క ప్రత్యేకత ఏంటి, భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు. భారతదేశ ఎన్నవ ప్రధాని, 5వ ప్రధాని. సో దేశ 5వ ప్రధానిగా విధులు నిర్వర్తించిన చౌదరి చరణ్ సింగ్ గారు. తన యొక్క కాలం కూడా గుర్తుంచుకొని 1979, 1980 మధ్య కాలంలో భారతదేశ ప్రధానిగా విధులు నిర్వర్తించిన చౌదరి చరణ్ సింగ్ గారి కుమారుడే అజిత్ సింగ్ గారు. సో అజిత్ సింగ్ గారికి సంబంధించి తను స్థాపించిన పార్టీ చాలా ఇంపార్టెంట్, ఆర్ఎల్డి పార్టీ. ఆర్ఎల్డి అంటే ఏంటంటే రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ. ప్రస్తుతం ఆర్ఎల్డి పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా వెస్టర్న్ రీజన్స్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాల్లో ఒక బలమైన పార్టీగా గుర్తింపు ఉండడం జరిగింది ఆర్ఎల్డి పార్టీకి. అలాంటి ఆర్ఎల్డి పార్టీ వ్యవస్థాపకులు లేదా ఆర్ఎల్డి పార్టీ ఫౌండరే అజిత్ సింగ్ గారు. మరియు ఆర్ఎల్డి పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దేశ రాజకీయాల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో మరియు సంకీర్ణ ప్రభుత్వాలలో క్రియాశీలక పాత్ర పోషించే పార్టీగా గుర్తింపున్న పార్టీ ఆర్ఎల్డి పార్టీ. అలాంటి పార్టీ వ్యవస్థాపకులు అజిత్ సింగ్ గారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ ప్రముఖులు, 7 సార్లు పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి మరియు మాజీ కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేసిన ఒక ప్రజానాయకుడు అజిత్ సింగ్ గారు. మాజీ కేంద్ర మంత్రి అంటున్నాను. తను ఏ ప్రధానుల హయాంలో మంత్రిగా విధులు నిర్వర్తించారంటే ఫస్ట్ విపి సింగ్ గారు, సెకండ్ వచ్చేసి పివి నరసింహారావు గారు మరియు వాజ్పేయి గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు. సో వాజ్పేయి గారు బీజేపీ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్, పివి నరసింహారావు గారు కాంగ్రెస్. సో దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఆ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించే పార్టీగా ఆర్ఎల్డి పార్టీ. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులోను సంకీర్ణ ప్రభుత్వాలలో క్రియాశీలక పాత్ర పోషించే ఆర్ఎల్డి పార్టీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి అంటున్నాను. సో వీరు ప్రధానులుగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వీరి క్యాబినెట్ లో ఒక మంత్రిగా కూడా ఉన్న వ్యక్తి. సో తను నిర్వర్తించిన శాఖల పేర్లు కూడా గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్,
మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కీలకమైన శాఖలు, ప్రస్తుతం కూడా చాలా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలు. అలాంటి కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రధాని కుమారుడు, ఆర్ఎల్డి పార్టీ వ్యవస్థాపకులు అజిత్ సింగ్ గారు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడడం జరిగింది. గడిచిన మాసం ఏప్రిల్ మాసం 20వ తేదీన. ఈ రోజు ఉదయం తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి. తన యొక్క ప్రత్యేకతలు కానివ్వండి, తన యొక్క బయోగ్రఫీ ఏదైతే ఇందాక మనం ఇంపార్టెంట్ పాయింట్ చర్చించుకున్నామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ప్రముఖ వ్యక్తి ఒలింపియా డుకాసిస్. ఒలింపియా డుకాసిస్ పేరు గుర్తుంచుకోండి. ఒలింపియా డుకాసిస్ అమెరికన్ నటి, అమెరికన్ యాక్ట్రెస్. సో చలనచిత్ర రంగంలో ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను పొందిన ఒక వ్యక్తి ఒలింపియా డుకాసిస్. తన యొక్క నటనకు గాను తను నటించిన ఒక సినిమా పేరు గుర్తుంచుకోండి, మూన్ స్ట్రక్. మూన్ స్ట్రక్ అనే ఒక సినిమా 1987 సంవత్సరానికి. ఈ సినిమాలో తను నటించిన నటనకు గాను ఆస్కార్ పురస్కారాన్ని కూడా గెలిచి పొందడం జరిగింది. సో ఆస్కార్ పురస్కార గ్రహీత. సో ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మక పురస్కారమైన ఆస్కార్ పురస్కారం. సో ఆస్కార్ పురస్కార గ్రహీత ఏ చిత్రానికి గాను? మూన్ స్ట్రక్ అనే ఒక సినిమాకి గాను తన యొక్క అద్భుత నటనకు 1987 సంవత్సరంలో ఆస్కార్ పురస్కారాన్ని గెలుపొందిన ఒక నటి, హాలీవుడ్ నటి ఒలింపియా డుకాసిస్ గారు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తనిచ్చారు. ద గ్రేట్ అమెరికన్ యాక్ట్రెస్, హాలీవుడ్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన నటి, ఆస్కార్ పురస్కార గ్రహీత ఒలింపియా డుకాసిస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలో నిలిచిన ఒక సినిమా జంగిల్ క్రై. జంగిల్ క్రై సినిమా పేరు గుర్తుంచుకోండి. సో జంగిల్ క్రై సినిమాను ఎవరు డైరెక్షన్ చేశారో, అసలు డైరెక్టర్ ఎవరంటే సాగర్ బెల్లారి. సాగర్ బెల్లారి. సో జంగిల్ క్రై సినిమాను దర్శకత్వం వహించిన వ్యక్తి పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ చిత్రము ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుపొంది వార్త నిలిచింది. 11th దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ జ్యూరీ చిత్రంగా వార్తలు నిలిచిన చిత్రం ఏది అంటే జంగిల్ క్రై. ఇది క్రీడా ఇతివృత్తంగా సాగే ఒక సినిమా. సో క్రీడా ఇతివృత్తంగా సాగే ఒక సినిమాను దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరు? సాగర్ బెల్లారి. ఆ చిత్రం పేరేంటి? జంగిల్ క్రై. ప్రతి సంవత్సరం కూడా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం 11th సెలబ్రేషన్స్. ఏ సంవత్సరం నుండి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది? 2011 సంవత్సరం నుండి. సో 2021 సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా, ఉత్తమ జ్యూరీ చిత్రంగా నిలిచిన చిత్రం ఏదంటే జంగిల్ క్రై. సో అలా చిత్రం వార్త నిలిచింది కాబట్టి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన పేరు కూడా గుర్తుంచుకోండి, సాగర్ బెల్లారి. సో దాదా సాహెబ్ ఫాల్కే అంటున్నాను. దుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు చాలా ఇంపార్టెంట్. తన యొక్క జన్మదినమైన ఏప్రిల్ 30వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఈ పురస్కార వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నో వేడుకలు? 11th దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ జ్యూరీ చిత్రంగా వార్త నిలిచిన సినిమా ఏదంటే జంగిల్ క్రై. ఒక స్పోర్ట్స్ ఆధారంగా నిర్మించిన సినిమా. ఈ డైరెక్టర్ సాగర్ బెల్లారి గారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు ఇచ్చిన మారియా రెసా. మారియా రెసా, రెసా పేరు గుర్తుంచుకోండి, మారియా రెసా. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ పురస్కారాన్ని గెలుచుకొని వార్తలు ఇచ్చారు. సో యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డ్ విన్నర్ గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే మారియా రెసా. పేరు గుర్తుంచుకోండి, ప్రముఖ జర్నలిస్ట్. సో జర్నలిజంలో విశేష కృషి చేసే వ్యక్తులకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది యునెస్కో. సో అలాంటి యునెస్కో నుండి ఈ సంవత్సరానికి గాను ద బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ విన్నర్ గా వార్తలించిన పర్సన్ ఎవరు అంటే మారియా రెసా అని పేరు గుర్తుంచుకోండి. నేరుగా అడుగుతారు ఏదైనా కూడా కొన్ని ప్రశ్నలు ఏవంటే దానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి, జీకే ఓరియంటేషన్ చూసుకోండి. కొన్ని ఏంటంటే నేరుగా టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. మారియా రెసా 2011 సంవత్సరానికి గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు విన్నర్. సో యునెస్కో నుండి గెలుపొందుతూ ఈరోజు వార్తలు నిలిచారు. యాక్చువల్గా గిల్మెరో క్యానో ఇసాజా కొలంబియన్ జర్నలిస్ట్. సో గిల్మెరో క్యానో ఇసాజా
తన పేరిట ఇచ్చే ఈ పురస్కారం గిల్మెరా ప్రైజ్ అని గుర్తుంచుకున్నా పర్లేదు, గిల్మెరా క్యానో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని గుర్తుంచుకున్నా పర్లేదు, లేదంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీత మారియా రెసో యునెస్కో నుండి గెలుపొందుతూ ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖ బిషప్, సో 103 సంవత్సరాల వయస్సులో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ప్రముఖ బిషప్ అంటున్నాను, ఒక చర్చికి సంబంధించి ఫాదర్ అనుకోండి, లాంగెస్ట్ లివింగ్ ఫాదర్ అని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక ఫాదర్. తన పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్. డాక్టర్ ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉంటున్నారు. సో కేరళలోని ప్రముఖ చర్చ్లో, ఆ చర్చ్ పేరు గుర్తుంచుకోండి, ఫార్మర్ హెడ్ ఆఫ్ మార్తోమా చర్చ్. మార్తోమా చర్చ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న ఒక చర్చ్. వాస్తవంగా చూడండి, కేరళ రాష్ట్రం అంటేనే ఎక్కువ క్రిస్టియన్ మతస్థులు ఉంటారు, క్రిస్టియానిటీని అనుసరించేవారు ఉంటారు. అలాంటి కేరళలో చాలా వరకు కూడా చర్చిలు ఉంటాయి. అలాంటి ఒక ప్రముఖ చర్చ్ మార్తోమా అనే ఒక చర్చ్కు ఫార్మర్ హెడ్ ప్రముఖ బిషప్, అతని పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ ఫిలిపోస్ మార్ క్రిసోస్టామ్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, తను పద్మభూషణ్ పురస్కార గ్రహీత. సో పద్మభూషణ్ కాబట్టి ఇంపార్టెంట్. ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి తను చేసిన సేవలు కానివ్వండి, ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో తనను చాలా ఆరాధించడం జరుగుతుంది. లాంగెస్ట్ లివింగ్ బిషప్గా పేరొందిన వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది, డాక్టర్ ఫిలిపోస్ మార్ క్రిసోస్టామ్. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ప్రముఖ పుస్తకం ది బెంచ్. ది బెంచ్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తక రచయిత ఎవరంటే మేగన్, అమెరికన్ ఆథర్. సో ప్రపంచంలో చాలా పుస్తకాలను రచించి ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను పొందిన ప్రముఖ రచయిత మేగన్. సో మేగన్ మార్క్లే, ఫుల్ నేమ్ మేగన్ మార్క్లే గారు రచించిన ప్రముఖ పుస్తకం ద బెంచ్ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఈ బెంచ్ అనే పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటంటే, ఒక ఫాదర్కి మరియు సన్కి మధ్యలో జరిగే సంభాషణ, అలాంటి ఒక సంభాషణని ఇతివృత్తంగా చేసుకొని ఒక ప్రముఖ పుస్తకం ద బెంచ్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తక రచయిత ఎవరంటే మేగన్ మార్క్లే అని గుర్తుంచుకోండి, మేగన్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. సో ద బెంచ్ అనే ఒక పుస్తకం ది డచెస్ ఆఫ్ ససెక్స్, ఆ ట్యాగ్ నేమ్ ఏంటంటే ది డచెస్ ఆఫ్ ససెక్స్, ది డచెస్ ఆఫ్ ససెక్స్ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది పుస్తకానికి. ది బెంచ్ అనే పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ది బెంచ్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ బెంచ్ అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే, సో మేగన్ అని గుర్తుంచుకోండి, మేగన్ మార్క్లే. సో ప్రముఖ ఆథర్, అమెరికన్ ఆథర్, అండ్ తను నటనా రంగంలో కూడా, చలనచిత్రంలో కూడా చాలా వరకు కూడా చిత్రాలు నటించిన ఒక గ్రేట్ యాక్ట్రెస్. మేగన్ గారు రచించిన ఒక తండ్రి కొడుకుల సంభాషణ ఇతివృత్తంగా వార్తలు ఇచ్చిన పుస్తకమే ది బెంచ్ అనే సినిమాను ఒక పుస్తకాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పుస్తకం బెంగాల్ 2021. బెంగాల్ 2021. ఈ పుస్తకం దేనికి సంబంధించింది అంటే ఎలక్షన్కి సంబంధించి. ఇటీవల మనం చూసాము 5 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు, వెస్ట్ బెంగాల్, అస్సాము, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మరియు తమిళనాడు, కేరళ, ఇవేవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో మనకు ఎన్నికలు ముగియడం జరిగింది. ఈ ఎన్నికల యొక్క ఫలితాలు కూడా వెలువడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ 5 ప్రాంతాల్లోకి వెళ్ళా కూడా చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రాంతం వెస్ట్ బెంగాల్. ముఖ్యంగా చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎక్కువగా పనిచేశారు, ఎక్కడ కేంద్రీకృతం చేశారు వారి యొక్క దృష్టి అంటే వెస్ట్ బెంగాల్. అలాంటి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇటీవల ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో అలాంటి ఎన్నికల ఇతివృత్తం, అక్కడ జరిగిన క్యాంపెయినింగ్ కానివ్వండి, అక్కడ జరిగిన ఘర్షణలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, అలాంటి అంశాలను తీసుకొని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. బెంగాల్ 2021 అండ్ ఎలక్షన్ డైరీ. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ప్రముఖ జర్నలిస్ట్, తన పేరు డీప్ హాల్డర్. డీప్ హాల్డర్. సో డీప్ హాల్డర్ అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ రచించిన పుస్తకమే బెంగాల్ 2021 అండ్ ఎలక్షన్ డైరీ. ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. బెంగాల్ 2021 ఎలక్షన్ అంటే ఇటీవల జరిగిన ఎన్నికల యొక్క ఇతివృత్తం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆథర్ పేరేంటి? డీప్ హాల్డర్ అని పేరు గుర్తుంచుకోండి. ప్రముఖ జర్నలిస్టు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ రచించిన ఒక నూతన పుస్తకం.
ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.